Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి విజయ్ గెలిచారు. ఇక తిరుచి ఈస్ట్ కు రాజీనామా చేశారు విజయ్. తిరుచి ఈస్ట్ నుంచి స్టాలిన్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బై ఎలక్షన్ లో పోటీ చేయాలని స్టాలిన్ ను కోరుతూ డిఎంకే తిరుచి కమిటీ తీర్మానం చేసినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. ఇక కార్యకర్తల కోరిక మేరకు స్టాలిన్ మరి ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా లేదా ఏంటి అనే దాని మీద ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఉప ఎన్నికలలో తిరుచి నుంచి డిఎంకే తరఫున స్టాలిన్ పోటీ చేసే అవకాశం ఉందా? ఏదైతే తమిళనాడు రాజకీయాలకు సంబంధించినంత వరకు ఆసక్తికర పరిణామాలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పాలి. ఎప్పుడైతే టీవీకే గెలిచిన దగ్గర నుంచి కూడా రోజు రోజుకి తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఏదైతే తమిళనాడు పైన దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే టీవీకే ఘన విజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు టీవీకే ఘన విజయం సాధించిన తర్వాత ఏదైతే టీవీకేకి సంబంధించిన అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ కి సంబంధించినంత వరకు కూడా తిరుచి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా రెండు నియోజకవర్గాల నుంచి కూడా విజయ్ దుందుని మోగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన గెలిచిన తర్వాత టీవీకే నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం కూడాను తిరుచి ఈస్ట్ కి రాజీనామా చేశారు విజయ్. అయితే ఈ సమయంలోనే తమిళనాడు రాజకీయాలకు సంబంధించినంత వరకు ఈ సమయంలో ఆసక్తికర చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తిరుచి ఈస్ట్ నుంచి డిఎంకే సంబంధించినంత వరకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ బై ఎలక్షన్ లో స్టాలిన్ పోటీ చేయాలంటూ కూడాను తిరుచి డిఎంకేకి సంబంధించి తిరుచి కమిటీ తీర్మానం చేసి స్టాలిన్ కోరేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తిరుచి ఈస్ట్ కి సంబంధించి కానీ పెరంబూర్ లాంటి నియోజకవర్గాల్లో విజయ్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగిందని చెప్పొచ్చు. అయితే రెండు నియోజకవర్గాల్లో గెలిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక నియోజకవర్గానికి సంబంధించినంత వరకు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరుచి ఈస్ట్ కి ఆయన రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ లోనే తమిళనాడు రాజకీయాల్లో మరొక కొత్త చర్చ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. చర్చకు సంబంధించినంత వరకు డిఎంకేకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేసే అవకాశాలు ఈ నియోజకవర్గం నుంచి కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఏదైతే తిరుచి ఈస్ట్ కి సంబంధించినంత వరకు డిఎంకేకి సంబంధించిన కమిటీ తీర్మానం చేస్తూ పంపించినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ నుంచి నిజంగానే స్టాలిన్ పోటీ చేయబోతా ఉన్నారా? పోటీ చేస్తే ఎలా డిఎంకేకి సంబంధించినంత వరకు స్టాలిన్ పోటీకి సంబంధించిన తర్వాత టీవీకే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఇక్కడ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉండబోతుందా? లేదనుకుంటే అన్నా డిఎంకే నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అన్నది అయితే మాత్రం పూర్తిగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే విజయ్ అక్కడ గెలిచినటువంటి నేపథ్యంలో రాజీనామా చేసిన తర్వాత ఆ నియోజకవర్గం పైన పూర్తి పట్టున్నటువంటి నేపథ్యం టీవీకేకి. ఈ నేపథ్యంలోనే అక్కడ డిఎంకేకి సంబంధించిన కార్యకర్తలు తీర్మానం చేయడంతో పాటుగా కమిటీ తీర్మానం చేసినటువంటి సిచ్యువేషన్ లో డిఎంకే నుంచి స్టాలిన్ అక్కడ పోటీ చేస్తే గెలుస్తారా లేదా అనేది కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. మరొకవైపు అన్నా డిఎంకే నుంచి కూడా ఎవరు పోటీ చేసే అవకాశం ఉండబోతున్నట్టు కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మరొకసారి తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ జరగడానికి అవకాశం కనిపిస్తా ఉంది. పెరంబూరుకు సంబంధించినంత వరకు విజయ్ రాజీనామా తర్వాత పూర్తిగా కూడా తమిళనాడు రాజకీయాలు ఇది ఒక చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. కొత్త ఊహాగానాలకి చర్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ తాను ఓడిపోవటం జరిగింది అంటే స్టాలిన్ ఓటమి చాలా మంది కూడా ఈ ఓటమి మీద కూడా స్పందించడం జరిగింది. అంటే మొదటిసారి పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి స్టాలిన్, టీవీకే నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి స్టాలిన్ ఓడించగలిగారంటూ కూడా దీని మీద తీవ్ర చర్చ జరిగింది. ఇక ఇప్పుడు డిఎంకే నుంచి ప్రతిపక్ష నేతగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. ఇప్పుడు తిరుచి స్థానం ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నికలో మరి డిఎంకే తరఫున స్టాలిన్ పోటీ చేస్తారా లేకపోతే చెయ్యరా ఏంటి అనే దాని మీద ఆసక్తి అయితే కొనసాగుతుంది. చూడాలి మరి డిఎంకే నుంచి ఎటువంటి ప్రకటన ఉండబోతోంది ఈ ఉప ఎన్నిక విషయంలో అనేది.